హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు ఒకే రోజు మీకు విలేజ్ లైఫ్ అండ్ సిటీ లైఫ్ 2 మీ అందరికీ తెలుసు. బట్ నేను ఒకే వీడియోలో 2 అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి మా పల్లెటూరు. చక్కగా రైతులైతే ఎడ్ల బండి మీద ప్రశాంతంగా వెళ్తూ గీదలకి చెరుకు దవ్వ అంటారు చూసారా? చెరుకు తీసేసినవి అవన్నీ అయితే తీసుకువెళ్తూ ఉన్నారు. యాక్చువల్‌గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చెరుకు సీజన్ కాబట్టి చెరుకు సీజన్ వేసే వాళ్ళకి అవి చెరుకు మిల్లులకైతే రైతులు తోలుకుని వెళ్తూ ఉన్నారనమాట లైన్‌గా. ఇంకా లేదు అంటే వడ్ల బస్తాలు జారేసుకోవటం, మినుముల బస్తాలు ఇట్లాంటివే ఎంతవరకు కూడా మనకి విలేజ్ కల్చర్‌లో ఎంత చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి. చాలా ముచ్చటగా హడావిడి గజిబిజి లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. నేనైతే అవన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ అయితే వీడియో క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇక్కడ ట్రాక్టర్ మీద అయితే వడ్ల బస్తాలు అయితే జారేస్తూ ఉన్నారనమాట. అవి కూడా మిల్లుకి. ఇంకా సమ్మర్ వచ్చేసినట్టు ఎండ అయితే విపరీతంగా మండిపోతుంది కాబట్టి ఎక్కడికక్కడ చెరుకు రసాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మన విజయవాడ బీసెంట్ రోడ్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఏ టు జెడ్ మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బీసెంట్ రోడ్ విజయవాడ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఒక్కళ్ళు అందరూ చూస్తారు కాబట్టి మన సైడ్ మన రోడ్లో ఇలా ఉంటుంది అని కొంతమందికి చూపించడం కోసం అయితే నేను ఇది తీస్తున్నాను అనమాట. విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం అయితే కాదు. ఇసుకేస్తే రాలరనమాట. నేను కొంచెం టైం సెలెక్ట్ చేసుకుని 3:30, 4 o'clock టైంకి వెళ్ళాను. మరి మార్నింగ్ 11 వరకు అండ్ ఈవినింగ్ 5 ఆఫ్టర్ అయితే అసలు మనుషులు తోసుకుంటానే వెళ్ళిపోతారనమాట. అలా ఉంటుంది ఇక్కడ. బట్ నేను కొంచెం 3:30, 4 అంటే కొంతవరకు అందరూ వర్కింగ్ టైమింగ్స్లో ఉంటారు కాబట్టి ఇలా ఉంది రద్దీ లేకుండా. సో అందుకే ఈ టైం అయితే సెలెక్ట్ చేసుకుని మీకైతే ఇవన్నీ చూపిస్తున్నా. ఏ టు జెడ్ ఇది ఉంది లేదు అని లేకుండా చాలా మంచిగా అయితే ఇచ్చేస్తుంటారు. ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడే చాలా వరకు అన్నీ తీసుకుంటూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం కూడా ఒక్కసారి కూడా ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. అమ్మ అయితే విజిట్ చేసిందిగా నా లైఫ్లో. నేను జస్ట్ ఒక యూట్యూబ్ వీడియో కోసం అయితే ఈరోజు నేను ఇక్కడికి విజిట్ చేశానమాట. సరౌండింగ్స్లో నియర్ బై మా రిలేటివ్స్ కొంచెం హాస్పిటల్లో అయితే ఉన్నారు. వాళ్ళని చూడటం కోసం అయితే వచ్చి వాళ్ళనైతే పలకరించి రిటర్న్ వెళ్తూ అయితే ఇది చూపిస్తున్నాను. మామిడికాయలు కూడా వచ్చేసినాయి. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.